అందరికీ నమస్కారం. ఆస్ట్రో తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. మీ దగ్గర డబ్బులు లేవు, మీరు చాలా పేదవారని మిమ్మల్ని వదిలిపోయినటువంటి ఆ స్త్రీ రోజు మీ అభివృద్ధి మరియు ఉన్నత చదువులు చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు వస్తుంది. మళ్ళీ తన దగ్గరకు తీసుకుంటారా లేదా కామెంట్లో తెలియజేయండి. ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు ఇది. ఈ రోజు మీ కొరకు మీకు కావలసినంత సమయం దొరుకుతుంది. సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకుంటారు. ఇతరులతో గడపకుండా ఈ రోజు మీరు మంచి పని చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వ్యక్తిగత జీవితంలో సంతోషం అనేది మీకు పెరుగుతుంది. ఈరోజు వృత్తి వ్యాపారస్తుల క్యాటరింగ్ పని వారులకు అన్ని విధాలుగా కలిసి రాగలదు. మరి ఈరోజు బంగారు వెండి ఫ్యాన్సీ వ్యాపారస్తులకు శుభదాయకంగా ఉంటుంది. వారి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడంలో మంచిగా మేలు కలుగుతుంది. ఈ రోజు మీరు చూసినట్లయితే ఉద్యోగస్తుల విధుల్లో మార్పులు కూడా జరుగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. వాణిజ్య వ్యాపార లావాదేవీలు నిరుత్సాహంగా ఉన్న విషయాలు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇక ఈరోజు కొత్త పరిచయస్తుల వల్ల మీకు లాభం కలుగుతుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. కొత్త హౌస్ మొదలైన వాటి కోసం షాపింగ్ చేయాలనుకుంటారు. మీ కోరిక కూడా నెరవేరుతున్నట్లు అనిపిస్తుంది. మీరు పోటీల్లో పాల్గొనవచ్చు. దీనిలో మీరు ఖచ్చితంగా గెలుస్తారు. మీ కుటుంబంతో కలిసి జీవించడానికి అవకాశం లభిస్తుంది. దగ్గరి వ్యక్తికి సంబంధించి ఏదైనా అవాంఛనీయ సంఘటన కారణంగా మనసు నిరాశ చెందుతుంది. ప్రభుత్వ వ్యవహారాల్లో మీరు జాగ్రత్త వహించాలి. ఈరోజు మీకు మరి బీపీ షుగర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. రక్తహీనత వల్ల స్త్రీలు బాధపడుతూ ఉంటారు. ఆలోచనల ప్రతికూల విషయాల వల్ల ఆలోచన మారవచ్చు. వేడి వాతావరణం కారణంగా మీకు ఈరోజు శరీరంలో మార్పులు అనేవి రావడం జరుగుతుంది. ఆరోగ్య సంబంధించినటువంటి లక్కీ సంఖ్య 100, లక్కీ కలర్ వెజెంటా. పరిహారంలో ఈరోజు చక్కగా మీరు రామాలయాన్ని దర్శించండి మరియు పూజలు సమర్పించండి. ఇలా చేయడం ద్వారా మీకు దోషాలు పరిహారం అవుతాయి. ఎంత శుభప్రదంగా ఉంటుంది. నైవేద్యాన్ని చిన్నపిల్లలకు పంచిపెట్టండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.